యావరేజ్ ఉంటుంది. యావరేజా? దేనికి బోరా? బోర్ అనేది యావరేజ్ ఉంటుంది అంతే. ఇంతకుముందు చూసారా ఇది ఈ టైప్ ఆఫ్ ఏది స్పేస్ గురించి ఇది స్పేస్ గురించి అంటే వర్కౌట్ కాలేదు అసలు. వర్కౌట్ కాలేదంటే ఇది కొంచెం సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి కొంచెం తెలుగు డబ్బింగ్ ఎట్లుంది? బాగుంది. అంటే ఒకసారి చూడొచ్చా? అంటే కొంచెం స్పేస్ గురించి అవగాహనలో చూడొచ్చు, ఆ ఇంట్రెస్ట్ ఉన్న అంతేగాని అందరికీ చూసే సినిమా నచ్చదు. బాగుంది బ్రో. అంటే సైన్స్ ఫిక్షన్ జానర్ ఇష్టపడే వాళ్ళకేనా ఇది? అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే సైన్స్ ఫిక్షన్ జానర్ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2.5 hours పైన ఉంటుంది. 2:36 ఉంది. బోర్ కొట్టవా? ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే చూడొచ్చు బాగా. కనెక్ట్ అయితే బాగుంటుంది. కనెక్ట్ అయితే వాళ్ళు బాగానే ఉంటుంది, లేదంటే కొంచెం బోర్ అనిపిస్తుంది. బీజిఎం కానీ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి. బాగా చూపించాడు అయితే. అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కదా మనము స్పేస్ సంబంధించింది. సో ఇది ఎలాగా కొత్తగా ఉంది? ఇది కొంచెం కొత్తగా అనిపించింది, కానీ చాలా సినిమాల్లో ఎలా చూసాం చాలా వరకు అలానే ఉన్నాయి సీన్స్. కాకపోతే కొంచెం ఫీల్ బాగుంది. కానీ ఖచ్చితంగా చూడొచ్చు ఒకసారి. చూడొచ్చు. అంటే సైన్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. మన వాళ్ళకి అంతగా ఏదో స్పేస్లో తిరుగుతాను అంటున్నాను. మా సైన్స్ అట్లా అంత వాళ్ళకంటే బాగా ఇంట్రెస్ట్ అట్లా అంతా చూసిన వాళ్ళకి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే దీన్ని దేని గురించి చెప్పాడు కథ? అంటే మన కొత్త ప్లానెట్స్ గురించి ఏమన్నా చెప్పాడా లేదా? ఖచ్చితంగా స్పేస్ అంటే ఇంకా స్పేస్లో తిరుగుతారు. ఓకే. ఏలియన్స్ గురించి అట్లేం లేదు? అవన్నీ చెప్తే ఇంకేముంది సినిమా. అట్లా కాదు, జస్ట్ జోనర్ ఏదో టచ్ చేశాడని చెప్పడానికి అంతే. ఖచ్చితంగా స్పేస్, వేరే ప్లానెట్స్ ఎట్లా భూమి కాకుండా వేరే చోట ఎట్లుండాలి ఎట్లా తిరుగుతారు. ఇంతకుముందు వచ్చిన సినిమా సిమిలర్ గానే ఉంటుందా, కొత్తగా ఏమైనా ఉంటుందా? కొత్తగా కామెడీగా కొత్త ఫీలింగ్. తెలుగులో బాగుందా డబ్బింగ్? ఇంకొంచెం బాగా చేసింటే ఇంకెక్కువ బాగుండేది. నాట్ ఇంప్రెషన్. మెయిన్ మన ఇక ఆ స్క్రీన్ కానీ షాలు ఐమాక్స్ కదా, మన దగ్గర చిన్న స్క్రీన్ కాబట్టి చిన్నగా ఎంగేజ్ చేసింది మీకైతే. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకా వేరే జోనర్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే బోర్ కూడా ఖచ్చితంగా సగం మంది మధ్యలో వెళ్ళిపోయినారు అంతా. అంటే విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్ ఇలాంటి వాటి సౌండింగ్ అవి ఎలా ఉన్నాయి? అవన్నీ బాగున్నాయి. అంటే సౌండ్ కానీ అన్ని కానీ విజువల్స్ కానీ అసలు ఇంకా బాగుంది. మెయిన్ లీడ్ రోల్ చేసిన అతను వేరే యాక్టర్స్ ఉన్నారు ఎవరన్నా మీకు బాగా తెలుసు? అంటే మరి అంతగా మనలో ఇంకంతా ఎక్కువ చూడరు కాబట్టి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అవుట్ ఆఫ్ 5 ఇస్తారు ఫైనల్ రేటింగ్? ఓకే 4.